ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు రచించిన సత్యసాయి వాహిని 1వ రోజు 1వ ప్రకరణము. పరమార్థము. జీవితమునకు పరమార్థము ఆత్మ. ఇది సర్వత్రా ఉన్నదన్న విషయము భారతీయులకు విదితమే. కొందరు వేదములు ఆధారముగాను, మరికొందరు శాస్త్రములను ఆధారముగాను, ఇంకా కొందరు యతీశ్వరుల అనుభవములను ఆధారముగాను తీసుకుని వారి వారి బుద్ధి కుశలతతో ఈ విషయమును రుజువుపరిచిరి. అనేక మంది మహానీయులు సర్వవ్యాపకమైన ఆత్మాన్వేషణలో తమ శక్తి సామర్థ్యములను ఉపయోగించి ఆ దివ్యతత్వాన్ని కనుగొనిరి. ప్రవక్తలు, శాస్త్రజ్ఞులు ఎవరెవరు ఏ ఏ సంకల్పములు చేసి దేని కొరకు ప్రయత్నించిరో వారు వారి వారి సంకల్పములను సిద్ధి చేసుకునినట్లు భారతదేశమున ఎన్నియో ప్రమాణములు కలవు. కోట్ల మంది మానవులలో ఇట్టి ఆత్మ సందర్శనము ఏ కొంతమందికో లభించెను. అట్టి పవిత్ర ప్రాప్తి మానవునిలోని బుద్ధి వివేకము పరాకాష్ఠ చెందినట్లు మిగిలిన జీవరాశుల్లో చెందలేదు. అందువలన సృష్టిలో మానవుడు ఉత్తముడనియు మానవ జన్మ దుర్లభమైనదనియు శాస్త్రములు చాటెను. మానవుడు సృష్టి హేతువును వెతుకుటలో అధికారి. మానవుని శాంతి భద్రత కొరకు ఈ సృష్టిని వినియోగించుకొనుచున్నాడు. ఇది వేద ప్రమాణము. వైదిక మతమునకు ఆధారభూతములకు వేదములు ఈశ్వరవాణి రూపములైనవి. వేదములు ఆద్యంతరహితములని హిందువులు సిద్ధాంతము. వేదములనగా గ్రంథములు కావు. అవి వివిధ జిజ్ఞాసులచే వివిధ కాలములందు కనిపెట్టబడిన పరమార్థ ధర్మసూత్రములు. ఇవి మానవులు ఎరుగక పూర్వము ఎట్లు ప్రవర్తించుచుండెనో మానవులు వాటిని మరచిన తరువాత కూడాను అట్లే ప్రవర్తించుచుండును. అట్లే పరమార్థ లోకధర్మములు కూడా శాశ్వతములు. ఈ రహస్యమును కనుగొన్నవారు ఋషులు. ఈ ఋషులు కనుగొన్న ధర్మములకు అంతము లేకపోయినను ఆది ఉండి తీరవలేను కదా అని కొందరు తలంచవచ్చును. సృష్టి ఆద్యంతరహితమని వేద సిద్ధాంతము. విశ్వశక్తి యొక్క సమిష్టి పరిణామము ఎప్పుడునూ సుస్థిరమై హెచ్చుతగ్గులు లేక నిలిచియుండును. సృష్టియు సృష్టికర్తయు రెండూ సమాన రేఖలు. అవి ఆద్యంతరహితములై సుస్థిరమగు సమదూరమునే సాగుచున్నవి. భగవంతుడు నిత్యకార్యశీలుడు. అతని శక్తి అవ్యక్తము. భారతీయులు పరమార్థము అత్యంత విస్తృత రూపమైనది. మహోన్నత గగన మార్గమునకెగసి అచ్చట స్వేచ్ఛగా విహరించుచున్నది. ఇది చారిత్రక యుగమునకు పూర్వమే ప్రకటితమైనది. దీనికి అనేకమైన దెబ్బలు తగిలినవి. ఆ దెబ్బలనన్నిటికీ ఆగి ఇప్పటికీ సజీవమై నిలచియున్నది. దీని నైసర్గిక బలమునకు ఇది నిదర్శనము. మధ్య మధ్య యూదియా, క్రైస్తవ, జోరాస్ట్రియన్ మొదలగు మతముల పరమార్థములు తనలో విలీనమొనర్చుకొనుటకు ప్రయత్నించినను సర్వవిజయశీలయగు ఈ భారతీయ పరమార్థ వాహిని తన జన్మభూమి నుండి వేరుకాక పైమత పరమార్థమునకు సరి అయిన అర్థమును బోధించి అన్నింటి యొక్క ఏకత్వమును ప్రకటించి సమత్వమును నిరూపించెను. దేశమునందలి సర్వమతములు భారతీయ పరమార్థ వాహినికి సమీపముననున్న చలమల వలె నిలిచిపోయిను. భారతదేశమును కూడా ఎన్నియో మతశాఖలు ఒకదాని వెనుక ఒకటి పుట్టగొడుగులు వలె పుట్టెను. వేద ప్రతిపాదితమగు భారతీయ పరమార్థ మతమును ఆమూలాగ్రముగా ఉర్రూతు లోగించి కోలత్రోయ చూచినవి. కానీ ప్రళయకాలమగు భూకంపముచే సముద్ర తీర జలము కొంత తడవు వెనుకకు మరలిపోయినను తదుపరి తొల్లిటి కన్నా సహస్ర గుణాధిక ఫలముతో మరల మోహరించి సముద్ర తీరమును ముంచివేయించినట్లు ఈ భారతీయ పరమార్థవాహిని ఆ అల్లకల్లోలమొకింత అనగిన పిదప మరలా విజృంభించి ఈ విభిన్న మత శాఖలనన్నింటినీ తన మహత్తర స్వరూపములోనికి ఆకర్షించుకొనెను. ఇట్టి సర్వజ్ఞమైన సర్వశక్తివంతమైన ఆత్మతత్వమును పరమార్థ స్థితిని ప్రేమించుటే అతన్ని ఆరాధించుట. ఆత్మనే మానవునకు ఏకైక ప్రియుడు. ఇహపరములందు గల సర్వము కన్నను ప్రియతర వస్తువుగా భావించుట, అతనిని ఆరాధించుట, ఇదియే వేద ప్రబోధ.
వేదములు ప్రతిపాదించినది నిష్ఠుర నియమముల యొక్క ఘోర సందోహము కాదు, కార్యకారణ రూపమైన కారాగారము కాదు. ఈ నియమములకన్నింటికీ ప్రభు అయిన భౌతిక పదార్థములలోని భౌతిక శక్తులలోని ప్రతి అణువునందును నిలిచి దీపించుచుండువాడు ఒకడు కలడని అతని ఆజ్ఞ వలననే పంచభూతములు తమ తమ పనులు చేయుచున్నవనియు ప్రతిపాదించును. ఇదియే వేదములందు ప్రతిపాదించిన ప్రేమ సిద్ధాంతము. నీటి యందు ఉద్భవించియు నీటి చేత తడియక ఉండు తామరాకు వలె మానవుడు ఈ లోకమును జీవింపవలెను అని పరమార్థము. ఇహముననో పరముననో ప్రతిఫలం అపేక్షించి భగవంతుని ప్రేమించుట మంచిదే, కానీ ఇంతకంటే ప్రియమైన వస్తువు మరొకటి లేకపోవుటచే దీనిని నిష్కామ ప్రేమగా ప్రేమించుట శ్రేష్టమని కూడా దీని అంతరార్థము. అనగా భగవంతుని ప్రేమించుటకే ప్రేమను కలిగి ఉన్నానని భావించుట భారతీయ పరమార్థము. దీనికి భారతదేశములోని ధర్మజుని ఆదర్శము చూడుడు. ఇతను భారతదేశ చక్రవర్తిగా ఉండి శత్రువుల చేత పరాజయమునంది రాజ్యమును కోల్పోయి హిమాలయ ప్రాంతములందు ద్రౌపది సమేతముగా కొండగుహలలో ఉండగా ఒకనాడు ద్రౌపది, నాథా, లోకమున గల ధర్మనిష్టాపరులలో అగ్రగణ్యులకు మీకిట్టి ఘోర విపత్తు ఏల సంభవించెను అని దుఃఖించగా, అందుకు ధర్మజుడు, ద్రౌపది, దుఃఖించుకో, ఈ హిమాలయ పర్వతములు చూడుము, ఎంత ఉదాత్త వైభవముతో ఎంత సౌందర్య మహాతత్వముతో విరాజిల్లుచున్నవో. వాని యందు నాకు అమిత ప్రీతి. అవి నాకేమియూ ప్రసాదించు, కానీ ఉదాత్తతను సౌందర్యమును ప్రేమించుట నాకు నైజము. కావుననే నేను ప్రేమించి ఇచ్చట నివసించుచున్నాను. ఆ సౌందర్య స్వరూపుడే పరమాత్ముడు. కాన పరమాత్మని ప్రేమించుటలో పరమార్థమిదేనని అన్నాడు. ప్రేమార్హమగు వస్తువు పరమాత్ముడొక్కడే అన్న సత్యాన్ని భారతీయ పరమార్థము ప్రబోధించును. ఇదే మానవుని స్వభావము. కావుననే నేను అతన్ని ప్రేమించున్నది. అతని వద్ద నేమియూ కోరను, దేనిని ప్రార్థింపను. అతనికి నన్నెచ్చట నుంచుట ప్రీతియో అచ్చట నన్ను ఉంచనిమ్ము. నా ప్రేమకు ప్రేమయే పరమార్థము. నా ప్రేమ వాణిజ్య వస్తువు కాదు ద్రౌపది అని జవాబిచ్చును ధర్మజుడు. ప్రేమ దివ్య వస్తువని ధర్మజుడు గ్రహించెను. ఆ ప్రేమ ఆత్మస్థాయి అందున్న సహజ లక్షణమని ద్రౌపదికి బోధించెను. ఇట్టి పవిత్ర ప్రేమ స్వభావముతో కూడిన ఆత్మ భౌతిక పదార్థములచే బంధింపబడుటచే గుర్తించలేక జీవభావమును పొంది పరిపూర్ణతను పొందజాలకున్నారు మానవులు. అందుకై ఈశ్వర కృప బడిసిన ఆ కృప వలన భౌతిక దేహభావము వీడి జీవుడు ఆత్మభావమును పొందును. దీనినే బంధ విచ్ఛేదనమనియు ముక్తి అనియు వేదములు చెప్పుచున్నవి. భౌతిక భావము కలిగిన జీవులు ఇట్టి స్థితిని పొందుటకే, ఈశ్వర కృపను అందుకొనుటకే తత్వ విచారణ, శమదమాది షడ్విధ సాధనలు ఏర్పడెను. వాటి వలన చిత్తశుద్ధి ఏర్పడి పరిశుద్ధ అర్థమున ప్రతిబంధము సుస్పష్టముగా కనిపించున్నట్లు చిత్తశుద్ధి జీవుల యందు ఆత్మదర్శనము అతి సులభముగా చేయవచ్చు. జ్ఞానసిద్ధికి చిత్తశుద్ధియే రాజమార్గము. ఇదియే భారతీయ పరమార్థములోని కేంద్ర భావము. ఇదియే దానికి ప్రాణాపాయము. కేవలము మాటలను సిద్ధాంతములను నమ్ముకొని కాలమును వ్యర్థము చేయువారు కాదు భారతీయులు. సముద్ర తీరమున నెట్టివేయబడిన నత్తచిప్పలను చూచి ఆనందించువారు కారు భారతీయులు. సముద్ర గర్భమున మునిగి శోధించి ముత్యములను మాత్రమే గైకొనగోరువారు భారతీయులు. ఇంద్రియ గోచర ప్రపంచమునకు అతీతమైన పరమతత్వాన్ని పరికించుటలో వేదములు ఆదర్శప్రాయములై మార్గమును నిరూపించుచున్నవి. భౌతికము కానట్టి ఆత్మ తన యందు భౌతికముగా ఉన్నదన్న సత్యాన్ని నిరూపించునవి వేదములు. ఆ సత్యస్వరూపుడే పరమాత్ముడు. ఆ ఒక్కటే నిత్యమైన వస్తువు. మిగిలినవన్నీయు క్షణభంగరములు. భగవంతుని ఉనికిని కూర్చి నిరూపించుటకుగాను ఏర్పడినవే వేదములు. వేద మార్గమున పయనము చేసి పరిశోధనలు సల్పిన వారే హైందవ సిద్ధ పురుషులు.
వారు అనుభవించి ఆనందించి మేము ఆత్మను చూచితిమని పలికిన పలుకులే శాస్త్రములు, ఉపనిషత్తులు. హిందువులు కేవలము ఒక సిద్ధాంతముతో అభిప్రాయముతో పోరాడుట కాదు, వారి విశ్వాసము దానిని ప్రత్యక్షముగా అనుభవించుటే వారికి లక్ష్యము నిర్దేశించినది. విశ్వాసము కాదు, స్థితియు సిద్ధియు భారతీయుల యొక్క ఉద్దేశము. నిరంతర సాధనాభ్యాసము చేత పరిపూర్ణత నొందుట, సాధించుట, కడకు భగవంతునిలో చేరుట, పరిపూర్ణులగుట, ఇదియే భారతీయ పరమార్థము. ఓం శ్రీ సాయిరాం. సర్వం శ్రీ సాయిరామ పాదారవిందార్పణమస్తు. సమస్త లోకాన్ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.